కపోతోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, ఇక్కడ కాదు కానీ ద్రవిడ దేశంలో కురాళ్ళని, అందులో దాన్ని చాలా పెద్దపీట వేసి స్తోత్రం చేస్తారు. ఈ కపోతోపాఖ్యానాన్ని ప్రత్యేకించి పిల్లల్ని కూర్చోపెట్టి చిన్నతనం నుంచి చెప్తారు పెద్దవాళ్ళు. చెప్పి ఒరే కపోతోపాఖ్యానం వినండి, కపోతోపాఖ్యానం వినండి అంటారు. శ్రీరామాయణంలో కూడా ఉంది ఒక కపోతోపాఖ్యానం, రామాయణంలో రామచంద్రమూర్తి చెప్తారు. ఇక్కడ కపోతోపాఖ్యానం వేరు, ఋషిప్రోక్తమైన కపోతోపాఖ్యానం. అందులో ఇవ్వడము అన్న ధర్మాన్ని నిరూపిస్తారు. ఒక చెట్టు అరణ్యంలో, ఆ చెట్టు మీద ఒక గూడంటే ఏముంటుందంటే పనికిరాని ఎండు పొలాలన్నీ తీసుకొచ్చి అందులో కాస్త ఎండుగడ్డి వేసుకొని ఒక ఆడపక్షి మగపక్షి కాపరం ఉంటున్నాయి. ఒక వేటగాడు అరణ్యంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి చూశాడు, చీకటి పడిపోతోంది, ఆకలి వేసేస్తోంది, ఏం దొరకలేదు. రెండు పక్షులు కోలాడుతున్నాయి సంతోషంగా. చిక్కాయిరా పెట్టాలని చెప్పి బాణం పెట్టి కొట్టాడు. అది వెళ్ళి సంతోషంగా ఆడుకుంటున్నటువంటి రెండు పక్షులలో ఆడపక్షి యొక్క రెక్కల మీద తగిలింది. గిల కొట్టుకుని కింద పడింది. అది చచ్చిపోలేదు. ఎందుకని? రెక్కలకి తగిలింది తప్ప దాని కడుపుకో గుండెలకో తగలలేదు. కానీ పడి అది ఎగిరే లోపల వేటగాడు వెళ్ళి దాని మీద చెయ్యేసి పట్టుకున్నాడు. పట్టుకుని తన బుట్టలో పడేసి మూత పెట్టాడు. అది వెదురు తట్ట కాబట్టి లోపల నుంచి కనపడుతూ ఉంటుంది, గాలి ఎడుతూ ఉంటుంది. మగపక్షి చూసింది, ఏడుస్తోంది. ఆడపక్షి ఏడుస్తోంది ఆ బుట్టలోంచి. అయ్యో చూసావా, నన్ను పట్టుకెళ్ళిపోతున్నాడు, మన ఇద్దరికి ఎడబాటు వచ్చిందని. ఆ బుట్ట పట్టుకుని వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయాడు. ఇంతలో ఎక్కడి నుంచో మబ్బులు కమ్మి హోర్న వాన, బ్రహ్మాండమైనటువంటి వర్షంలో వేటగాడు దారి తప్పిపోయాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఏ చెట్టు మీద ఉన్న గూటిలోని మగపక్షి ఆడపక్షుల యొక్క జంటలోని ఆడపక్షిని కొట్టాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. వచ్చి కూలబడిపోయాడు. చలికి గడ వణికిపోతున్నాడు. మగపక్షి చూసింది. మళ్ళీ కింద నుంచి ఆడపక్షి చూసింది. మగపక్షి, అరే వీడు ఇంత బాధతో వచ్చి నేనున్న చెట్టు కింద పడ్డాడు కాబట్టి నాకు అతిథితో సమానం, కాబట్టి అతిథి ప్రాణం పోకూడదు, నేను కాపాడాలి. గబగబా ఆ పక్షి వెళ్ళి తీసుకొచ్చి ఏవో చితుకులు వేద్దామంటే బయటంతా వాన, ఎక్కడ ఉంటాయి పొడి చితుకులు? లేవు. దానికి ఏదో కొమ్మలు రెమ్మలు విరిచే అవకాశం లేదు. అది అతిథిని కాపాడలేని నా ఇల్లు ఎందుకని అది తన పక్షి గూడునంతటి కాళ్లతో చెల్లాచెదరు చేసి ఆ ఎండిపోయినటువంటి ఆ చిన్ని కొమ్మలన్నీ తీసుకొచ్చి వేటగాడి ముందు పెట్టి గబగబా వెళ్ళి రెండు సికిముకి రాళ్ళు పట్టుకొచ్చి, మనం చికుముకి రాళ్ళు అంటాం, చికుముకి రాళ్ళు కాదు, అది సిఖిముఖి రాళ్ళు అంటారు. సిఖి అంటే అగ్నిహోత్రం యొక్క జ్వాల, శిఖ అంటే ఇలా పొడుగ్గా ఉంటుంది, సిఖి అది ముడేసుకుంటారు. అది బ్రాహ్మణుడు నాట్యం చేస్తున్నాడు అనుకోండి, బ్రాహ్మణుడు నాట్యం చేస్తాడు ఒక్కొక్కసారి. ఎందుకు చేస్తాడో తెలుసా? అదో రహస్యం ఉంది, అందుకు చెయ్యాలి. పీఠాధిపతులు పూజ చేస్తుంటారు. పీఠాధిపతులు పూజ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బాగా సంగీతం వచ్చిన వాళ్ళని లేచి నృత్యం చేయమంటారు. ఆయనకేం రాదు కానీ చేస్తారు. పరమాచార్య చేయించేవారు అలా. ఎందుకు చేయిస్తారో తెలుసా? పీఠాధిపత్యంలో ఉన్న సన్యాసి నృత్యం చూడరు, అది కుదరదు, వాళ్ళ ముందుకు వచ్చి చేయకూడదు. కాబట్టి ఆడవారిని అసలు పిలిచి చేయించకూడదు. కాబట్టి అది వింటూ శబ్ద తరంగములకు వశుడు అవుతూ కాళ్ళు చేతులు అడుసు తొక్కినట్టు కదుపు పతంజలి కృత శివతాండవ స్తోత్రానికి చేయించారు ఒకసారి పరమాచార్య. అద్భుతంగా వచ్చిందో బ్రాహ్మణుడు చేస్తే. అప్పుడు శిఖముడి విడిపోయి అది పైకి కిందకి ఆడితే ఎలా ఉంటుందో అగ్నిహోత్రపు జ్వాలలు వేగితే అలా ఉంటుంది. అందుకని సిఖి అందుకొచ్చింది ఆ మాట. సిఖిముఖి అంటే ఆ రాయిని ఇంకొక రాయితో కలిపి ఘర్షణ చేస్తే నిప్పు పుడుతుంది. ఆ రాతికి ఆ లక్షణం ఉంటుంది. అందుకని శిఖిముఖి. చంద్రకాంత శిలలు ఉంటాయి, వాటి మీద చంద్రకిరణములు పడితే అవి ప్రకాశిస్తాయి. అలాగే సూర్యకాంత శిలలు సూర్యకిరణములు పడితే ప్రకాశిస్తాయి. ప్రకృతిలో విచిత్రం. శిఖిముఖి రాళ్ళు, అగ్ని పుడుతుంది. రెండు రాళ్ళు తెచ్చి అక్కడ పడేసింది. అతనికి అర్థమైంది. ఆ రెండు రాళ్ళు ఒకదాంతో కొట్టాడు, నిప్పు పుట్టింది. ఆ చితుకుల్లో పెట్టాడు, మంట లేచింది. అమ్మయ్యా ఒళ్ళు కాచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ స్వస్థత కలిగింది. ఆకలి, కడుపు, ప్రేగులు నకలాడిపోతున్నాయి. మగపక్షి అక్కడే కూర్చుంది. చూశాడు, రే నేను ఆడపక్షిని పట్టుకుపోయాను, మగపక్షి ఇంత ఉపకారం చేసింది, ఈ ఆడపక్షిని వదిలేస్తానన్నాడు. ఆ బుట్టలోంచి ఆడపక్షిని తీసి మగపక్షి దగ్గర పడేశాడు.
ఇప్పుడు రెండూ కలిసి మళ్ళీ గూట్లోకి వెళ్ళాయి. మగపక్షంది, చూశావా ఎంత అపకారం చేసిన అతిథి, నేను చెయ్యవలసిన కార్యం నేను చేశాను, కానీ అతను ఆకలితో ఉన్నాడు, ఏమైనా పెట్టాలి, ఏమైనా పెడదామంటే ఈ వానలో చీకట్లో ఎక్కడికెడతాను, ఏం తెస్తాను అన్నాడు. నేను మీకు భార్యని, ఇంటికొచ్చిన అతిథిని మీరు ఆహ్వానించినప్పుడు, మీరు ఆహ్వానించకపోయినా అతిథి వచ్చినప్పుడు ఆయనకి కూడా కొంచెం ఏదైనా పెట్టడం ఇంటి ఇల్లాలుగా నా కర్తవ్యం. కానీ నేను చీకట్లో వెళ్ళి తేలేను, కానీ నాలోనే ఉందిగా అతను తినే మాంసం, కాబట్టి మీ మర్యాద దక్కడానికి నేను పడిపోతాను అగ్నిహోత్రంలో అని వెంటనే ఆడపక్షి వెళ్ళి అగ్నిహోత్రంలో పడిపోయింది. చూస్తున్నాడు బోయేవాడు కాలిపోయింది. నా మాంసం తిని బతుకుతాడని. మగపక్షి చూసింది, నా భార్య ఇంతుంది, దాని మాంసం ఇంత ఉంటుంది, అతనంత ఆకలితో ఉన్నాడు, ఏం తీరుతుంది, నా భార్య చూపిన మార్గం నా మార్గం అని అది పడిపోయింది. వాళ్ళిద్దరూ పడిపోయి కాలిపోతే ఆ మాంసం తినమని గృహస్థాశ్రమ ధర్మం నెరవేర్చుకున్నటువంటి పక్షుల జంటని చూసి బోయవాడు మారిపోయాడు. అరే ఇదిరా ధర్మం అంటే. ఇచ్చేటప్పుడు శ్రద్ధయా దేయం శాస్త్రమిరిగి, తప్ప వాడు చేతకాని వాడు, పనికి మాలినవాడు, లేనివాడు, నేనున్నవాడిని ఇస్తున్నానన్న అహంకారంతో ఇవ్వకు, పాడైపోతావు. పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు కాబట్టి ఇవ్వగలుగుతున్నావు, పరమ ప్రేమతో ఇయ్యి. పక్షులు అంత గొప్ప ధర్మాన్ని నేర్పాయని కురళ్ పిల్లలకి చెప్తారు అక్కడ. ఇవ్వడం నేర్చుకో, దాచుకోవడం కాదు. నలుగురికి పెట్టి బ్రతుకు, లేని బ్రతుకుకి అర్థం లేదు. ఆశ్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రేమతో జీవించు అని నేర్పుతారు. కాబట్టి మనకి తైత్తరీయోపనిషత్తు ఇంత అందమైనటువంటి ఇతివృత్తాన్ని నేర్పుతుంది మీకు. అందుకే లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక విషయాన్ని చెప్తే ఏదో పనికిమాలిన సాహిత్యం గురించి నేను మాట్లాడను. నేను ఋషిప్రోక్తమైన ఆర్షవాంగ్మయం గురించి మాట్లాడుతున్నాను. ఆర్షవాంగ్మయానికి ఒక నియమం ఉంటుంది. మంగళంతో మొదలు పెట్టాలి, మధ్యలో మంగళం ఉండాలి, పూర్తి చేసినప్పుడు మంగళకరంగా పూర్తి చేయాలి. అందుకే ఆర్షవాంగ్మయాన్ని మీరు పరిశీలనం చేస్తే ఎప్పుడూ కథానాయకుడు మరణించాడు. కథానాయకుడు మరణించినటువంటి వాంగ్మయం ఉండదు. ఎందుకంటే శోకముతో పూర్తి కాకూడదు. కళ్యాణి బతగాదేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ. ఆనందంతోనే పూర్తవ్వాలి. ఎందుకనంటే మన జీవితాలన్నీ కూడా ఆనందంతో పూర్తవ్వాలి. అందుకే చూడండి, లోకంలో ఒక సామెత, నాన్న కథ కంచికి మనం ఇంటికి అంటారు. ఏమిటి కథ కంచికి? ఈ చెప్పిన కథలన్నీ కంచికి ఎందుకు ఎడతాయి అంటే, కథ చెప్పడమే లేదనుకోండి, టీవీ సీరియల్స్ చూడడం తప్ప. మనవణ్ణి కూర్చోపెట్టుకుని తాతగారు చెప్పాలి. చెప్పి కథ అయిపోయింది అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అని స్వస్తి చెప్పకూడదు పిల్లాడి దగ్గర. ఒరే నాన్న కథ కంచికి మనం ఇంటికి అంటూ ఉండాలి. ఎందుకు ఆ మాట అంటుండాలి తాతగారు? ఎందుకనాలి నాయనమ్మ అమ్మమ్మ ఆ మాటలంటే, ఒరే ఏ కామాక్షి అనుగ్రహం చేత మనమందరం ఈ శరీరం పొందామో మన కథలన్నీ కంచి కామాక్షికి వెళ్ళిపోవాలి. మనందరం కామాక్షి ఎందు ఐక్యమైపోవాలి. కథ కంచికి, కామాక్షి దగ్గరికి వెళ్ళిపోవాలి. మోక్షపురి, దక్షిణ దేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం. అంటే మన కథ కంచికి అంటే మనం మోక్షానికి. చంటి పిల్లవాడితో ఆ మాట అనకూడదు కదా తాతగారు మరి. అందుకని కథ కంచికి అంటే, నాన్న నువ్వు పెద్దవాడవై పండి కంచి చేరాలి. కథ కంచికి, మనం ఇంటికి. ఆ సాధన జరగడానికి ప్రస్తుతానికి మనం ఇంట్లో కడతందా అని తాతగారు కథ పూర్తి చేసినా మంగళకరంగా పూర్తి చేయాలి. అమంగళకరంగా శోకంతో పూర్తి లేదు. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా ప్రవచనం చేశామనుకోండి, అందులో అంతర్గతంగా ఉంటే కళ్యాణ ఘట్టంతో పూర్తి చేయాలి, లేకపోతే పట్టాభిషేకంతో పూర్తి చేయాలి. ఈ రెండు ఆ కావ్యంలో కానీ పురాణంలో కానీ ఉంటే విడిచిపెట్టి పూర్తి చేయకూడదు. భాగవతం చెప్తున్నారనుకోండి, భాగవతం అంతా చెప్పి ఉండకపోవచ్చు మీరు ఆ 7 రోజుల్లో. సాయంకాలం ఏదో 2 గంటలు చెప్తే భాగవతం అంతా ఎందుకు అవుతుంది? కానీ భాగవతంలో మధురఘట్టములను పేరు, అదో అర్ధరహితమైన పేరు. ఎందుకంటే భాగవతమే ఆపాత మధురం, అందులో మళ్ళీ మధురఘట్టాలేంటి అంటే మిగిలినవి కావేంటి, అంతా మధురమే. కానీ ఇంకో మాట అనడానికి అవకాశం లేక అలా అన్నాం అంతే. కాబట్టి ఇప్పుడు పూర్తి చేసినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేయాలి. శ్రీరామాయణం 7 కాండలు ఉత్తరకాండతో కలిపి. కానీ రామాయణ ప్రవచనం చేసినప్పుడు ఉత్తరకాండ చెప్పకూడదు. ఎందుకని?
యుద్ధకాండ దగ్గర పట్టాభిషేకం ఉంది, పట్టాభిషేకం చెప్పి ఆప్ చేసేయాలి. ఎందుకనంటే ఉత్తరకాండ దగ్గరికి వెళ్ళారనుకోండి, రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి ఉంటుంది. శోకంతో పూర్తి చేయకూడదు, మంగళప్రదంగా పూర్తి చేయాలి. భాగవతాన్ని మీరు పరిశీలిస్తే ఈ నియమం కనపడుతుంది మీకు. ఆర్షవాంగ్మయం ఒకే ఒక్క ఆఖ్యానాన్ని వ్యాస భగవానుడు ఇచ్చినప్పుడు ఈ నియమాన్ని ఉల్లంఘించాడు ఆయన. వ్యాస విరచితమైన వాంగ్మయంలో ప్రస్ఫుటంగా ఈ హద్దు దాటిన ఆఖ్యానము ఒక్కటే ఒక్కటి ఉంది. అది ఏదో తెలుసా? రంతిదేవోపాఖ్యానం. అక్కడొక్క చోట ఈ నియమోల్లంఘనం జరిగింది. ఎందుకు జరిగిందో తెలుసా? నేను మీకు చెప్పప్పుడు చెప్తాను. రంతిదేవుడు ఒక రాజు, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన నిరంతర దానశీలి. ఎందుకని? నేను రాజుని వాడి చేతకాని వాడని ఇవ్వడం కాదు, ఆయన శ్రద్ధయా దేయం, అంతటా పరమాత్మ దర్శనం చేసి నిరంతర దానం చేశాడు. నిరంతర దానం చేస్తే ఆయన దరిద్రుడయ్యాడు. రాజు దరిద్రుడైపోయాడని ప్రజలకు ఎలా తెలుస్తుంది? అంతఃపురంలో ఉన్నాడు ఆయన, తినడానికి కూడా లేకుండా అయిపోయాడు. చిత్రం ఏమిటంటే అంతటి మహాదాత అయిన వాడు, అంటే శ్రద్ధతో ఇచ్చేవాడు, అహంకారంతో ఇచ్చేవాడి గురించి నేను చెప్పట్లేదు, శ్రద్ధతో ఇచ్చేటటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి వాడున్న చోట వర్షాలు పడతాయి. కానీ విచిత్రం ఏమిటంటే వర్షాలు పడడం ఆగిపోయి కరువు వచ్చింది. అంటే విష్ణుమాయ పరిశీలిస్తున్నాడు. 48 రోజులు అని రాశారు వ్యాసుల వారు, పోతన గారు కూడా. అంటే సంస్కృత భాగవతానికి ఆంధ్ర భాగవతానికి రంతిదేవోపాఖ్యానంలో చిన్న తేడా ఒకటి ఉంది. 48 రోజులు అన్నం తినలేదు. ఇక ప్రాణాలు కడంటిపోతున్నాయి. కుటుంబ సభ్యులతో కూర్చుని ఉన్నాడు. ఎవరో ఒకరు ఏం చేశారంటే కాస్త గోధుమ పిండి యొక్క సంకటి ముద్ద పంపించారు రాజుకి, కసిన మంచినీళ్ళు. రాజు కుటుంబ సభ్యులతో కలిసి తినబోతున్నాడు. ముందు కుటుంబ సభ్యులు తిన్నారు, తను తినాలిక. తినబోతున్నాడు. ఎక్కడి నుంచో బ్రాహ్మణుడు వచ్చాడు, దేహి దేహి అన్నాడు. ఆ తర్వాత ఇంకో ముగ్గురు వచ్చారు. ఆయన తాగడానికి మంచినీళ్లు తప్ప తినడానికి ఉన్నది కూడా ఇచ్చేశాడు. ఇక నీళ్ళు ఒకటే ఉన్నాయి. ఆఖరణ ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి, అయ్యా దాహంతో ప్రాణం కొట్టుకుపోతోందయ్యా, చచ్చిపోతున్నాను, నాకు మీరు ఎలా అయినా మంచినీళ్ళు ఇద్దరు బతుకుతానన్నాడు. వ్యాసభాగవతంలో ఉన్న రంతిదేవుడు ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట అన్నాడు. బాధలన్నీ హృదయమునందున్నాయి. ఇప్పుడు నాకు ఈ మోకాలు నొప్పెడుతోంది అనుకోండి, మోకాలు దగ్గర నొప్పి అనుభవంలో ఎక్కడికి వస్తుంది? చాలా నొప్పిగా ఉందండి, భరించలేకపోతున్నాను అంటారు. ఈ ఎక్కడ శరీరంలో నొప్పెట్టనివ్వండి, మనస్సుకి తగులుతుంది. అందుకే మనస్సు లేదండి అంత పని చేశాడు అంటారు. ఇక్కడ చూపిస్తారంటే హృదయమునందు అనుభవింపబడుతుంది. ఎక్కడ బాధ కానివ్వండి, ఆకలి వేస్తుండనివ్వండి, దాహం వేస్తుండనివ్వండి, నిద్ర పట్టకపోనివ్వండి, తలపోటు ఎట్టనివ్వండి, మోకాళ్ళు నొప్పెట్టనివ్వండి, నడుం నొప్పెట్టనివ్వండి, అది హృదయమునందు అనుభవింపబడుతుంటుంది. ఆ బాధ హృదయమునందు అనుభవింపబడుతోంది. కాబట్టి ఆ హృదయమునందు నారాయణుడు ఉన్నాడు. కాబట్టి నేను ఇచ్చిన మంచి నీళ్లున్నాయే, ఈ నీళ్లు నారాయణున కంది అందరి బాధ ఉపశాంతి పొందుగాక అన్నాడు. ఏమిటి ఆ మాటకు అర్థం? అది శ్రద్ధయా దేయం అంటే అంత విశాల హృదయంతో ఇవ్వాలి. ఒక్క నారాయణమూర్తికి అందిందనుకోండి, అందరికీ అందిపోతుంది. అదేమిటండి అలా మీ మాటకి ఎలా అన్వయం అవుతుందని మీకు అనుమానం రావచ్చు. ఒకనకొకప్పుడు మహాభారతంలో ద్రౌపదీదేవి అందరికీ అన్నీ పెట్టేసింది. ఆ పాపం ఆవిడ దగ్గర అక్షయ పాత్ర ఉంది, ఆ అక్షయ పాత్ర కూడా కడిగేసింది. ఆ రోజు కడిగేసిన తర్వాత దుర్వాసో మహర్షి వచ్చారు. అదో పెద్ద ప్రణాళిక, మళ్ళీ ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి. వచ్చి అనుష్ఠానం చేసుకొస్తాను అన్నం పెట్టన్నాడు. ఎక్కడి నుంచి పెడుతుంది? అడవిలో బెంగ పెట్టుకుంది ఆవిడ. కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. కృష్ణ భగవానుడే వచ్చాడు. ఆయన కూడా అన్నాడు, ఏమైనా ఉంటే పెట్టన్నాడు. ఇప్పటికే దుర్వాసో మహర్షితో బాధపడి నిన్ను పిలిచానా, నువ్వు మళ్ళీ ఏమైనా పెట్టమంటున్నావా అంటే, నేను ఏమైనా పెట్టమన్నానని అలా అనుకోకు, ఆ పాత్ర పట్టుకురా, ఏమైనా ఉంటే పెట్టు అన్నాడు. పాత్ర పట్టుకొచ్చింది. ఎక్కడో ఒక చిన్న గింజ ఉండిపోయింది, మెతుకు కాదు, గింజ. ఆవిడ గింజ కృష్ణ పరమాత్మ చేతిలో వేసింది. ఆయనేమన్నాడు, సమస్త భూతములు తృప్తి చెందుగాక అని నోట్లో వేసుకున్నాడు. ఆయన కడుపు నిండింది. అందరి హృదయాలలో నారాయణుడు ఉన్నప్పుడు నారాయణుడి కడుపు నిండింది. దుర్వాసో మహర్షి వచ్చన్నాడు, అమ్మా ఏమిటో కడుపు చాలా నిండుగా ఉంది,
నాకేం వద్దమ్మా, పెట్టకుండా ఉంటే సంతోషం, వెళ్ళిపోయాడు. నారాయణ తృప్తి అందరి తృప్తి. అందుకే నిజానికి లోకంలో ఎందరో ఉన్నారు అన్నార్తులు, అందరికీ అన్నం పెడతావా? 500 మందికి అన్నదానం చేయబడింది అంటాడు. 520 మంది వస్తే ఆ 20 మంది వెళ్ళిపోవలసిందే, 500 మందికే పెడతాడు. అందుకే అన్నం పెట్టేటప్పుడు ఏమంటారంటే నారాయణ సేవ చేస్తున్నాం అంటారు. ఎందుకంటున్నారంటే మేము పెడుతున్నది మా శక్తి వలన 500 మందికి కావచ్చు, కానీ మా హృదయంలో భావం ఏమిటో తెలుసా? అందరికీ అన్నం దొరకాలి, అందరి కడుపు నిండుగా ఉండాలి. అందులో మళ్ళీ మా మతం వాళ్ళ కడుపులే నిండాలి, మా మతం వాళ్ళే ప్రసాదాలు ఇచ్చుకోవాలి, ఈ ప్రసాదం మేము పుచ్చుకోవాలి. ఇలాంటి దరిద్రాలు ఉండవు సనాతన ధర్మంలో. అక్కడ ఏ విధమైన వివక్షలు ఉండవు. అందరూ వసుధైవ కుటుంబకం, అంతా కలిపి ఒకటే కుటుంబం, అందరి కడుపు నిండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అలాగే అనాలి. ఇంకొక రకమైనటువంటి తారతమ్యం తేకూడదు దానం దగ్గర అని కృష్ణ పరమాత్మ నోటిలో వేసుకున్న గింజ చేత దుర్వాసో మహర్షి యొక్క కడుపు నిండిపోవడమే కాకుండా లోకంలో అందరి కడుపులు నిండినట్టు వెంకటాచల మహాత్మ్యంలో వెంకటేశ్వర స్వామి వారి సుఖబ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. మధ్యలో మా ఆశ్రమంలో ఆగండి అన్నారు. తక్కువ పరివారం ఏంటి, కొన్ని లక్షల మంది పరివారంతో వచ్చాడు ఆయన. వస్తే పాపం ఆయన ఏం పెడతారో ఏదో కొద్ది కొద్దిగా పెట్టారు. కోపం వచ్చింది వాళ్ళందరికీ. మగ పెళ్లి వారు అయినప్పటికీ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది. వాళ్ళన్నారు ఎంత సుఖబ్రహ్మ అయితే మాత్రం వెంకటేశ్వర స్వామి పరివారానికి ఈ పెట్టడం ఏంటన్నాడు. అంటే వెంకటేశ్వర స్వామి చూసి సుఖబ్రహ్మ గౌరవం వీళ్ళకేం తెలుస్తుంది అని ఓ మొక్కోటి తీసుకుని నోట్లో వేసుకుని సర్వభూతములు తృప్తి చెందుగాక అన్నారు. వీళ్ళందరికీ కడుపు నిండిపోయి ఆయాసం త్రేణిపొచ్చి అయ్య బాబోయ్ ఇంకా నువ్వు ఏమీ పెట్టద్దు నాయన, ఏమిటో నీ ఆశ్రమంలోకి వస్తే కడుపు నిండిపోయింది నిండిపోయి. అందుకు నారాయణ సేవ. ఇంకో మాట వాడు అన్నదానం చేస్తున్నాం అనకూడదు. అన్నదానం చేస్తున్నాం అన్న మాట లేదు, నారాయణ సేవ చేస్తున్నాం. ఎంతమందికి అన్నం పెట్టావు కాదు, ఎంతమందికి పెట్టినా అందరి కడుపు నిండాలని నేను మనసులో కోరికలు పెడుతున్నాను. వీళ్ళలో ఉన్న నారాయణునికి అంది అందరి కడుపులు కూడా ఎక్కడో ఏదో కారణానికి నిండాలి తప్ప నేను ఇంతే పెట్టగలను, మిగిలిన వాళ్ళు ఏమైపోతే నాకేమిటని కాదు. నా పరిమితి నాకుంది, కానీ అందరూ సంతోషంగా ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. అందుకే దానికి ఉండవలసిన పేరు ఒక్కటే, నారాయణ సేవ. ఆ పేరు తప్ప ఆ పేరు దగ్గర మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆ పేరుతో సమానమైన పేరు రాదు, రాలేదు. అందుకని నారాయణ సేవ. రంతిదేవుడు అన్నాడు, నాకు ఒక వరంగా ఆయన ఆ వచ్చినటువంటి వాడికి మంచినీళ్ళు ఇచ్చేశాడు. ఆయన మంచినీళ్ళు తాగుతున్నాడు. మంచినీళ్ళు తాగుతుంటే ఆయన అన్నాడు, నేను ఇచ్చింది ఏదో దాని గురించి మాట్లాడతాను అనలేదు. మనం ఏమంటామంటే నేను ఇది ఇచ్చానంటాం. ఆయన అన్నాడు ఇవ్వలేకపోయింది ముందు చెప్పాడు. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్నా రావన్నా ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రన్నన మాన్పి సుఖంబులు చేయుట కంటే ఉండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా. ఏమయ్యా లోకం ఎల్ల శరీరధారులకు ఇది సర్వభూత దయా పుష్పం. మనుష్యులం లేదు, శరీరధారులకు. అది చీమ కావచ్చు, కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, పంది కావచ్చు, ఇది ఏందైనా శరీరమే. ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వాళ్ళకి ఆపద కలిగితే వెంటనే నేను దాన్ని మాంపగలిగితే నాకు అంతకన్నా ఇంకా కావలసిందే ఉందయా, అంతకన్నా అదృష్టమే ఉంది. అన్నము లేదు, అలా నేను అన్నం పెట్టడానికి నా దగ్గర అన్నం లేదయా, కొన్ని మధురాంబువులు ఉన్నవి, కసి నీళ్లున్నాయి, త్రావుమన్నా అవి తావు. నీ హృదయములోని నారాయణుడు తృప్తి చెందుగాక అని మంచినీళ్ళు ఇచ్చాడు. దేవతలు ప్రత్యక్షమయ్యారు వెంటనే. నీ యొక్క ధార్మిక నిష్ఠ చూడాలనుకున్నాం. ఆ దానమునందు భూతదయయుందు నీకు ఉన్నటువంటి శాస్త్రీయమైన అవగాహనకి పొంగిపోయాం. ఇది నేను మొదటి నుంచి తలబద్దలు కొట్టుకు చెప్తున్నది. దయా కారుణ్యము అన్న పేరుతో వేదికలు ఎక్కి కూర్చుంటే, ఇవ్వడం మొదలు పెడితే తెలియకుండా భూమిలో దిగుతాడు. శాస్త్రం తెలిసి దానం చెయ్యాలి. అందుకే దానం ఎప్పుడూ గురువుని సంప్రదించే శాస్త్రం. కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చి నిలబడ్డారు. పోతన గారి భాగవతం ఒక్క క్షణం పక్కన ఉంచండి. వ్యాస భాగవతంలో ఆయన ఒక వరం అడిగాడు రంతిదేవుడు. ఏమని అడిగాడో తెలుసా? అయ్యా, నేను సర్వభూతముల యొక్క శరీరములో హృదయ క్షేత్రమునందు ఉండి
ఎవరెవరికి ఏ బాధ కలిగినా హృదయ క్షేత్రము ముందు ఉంటుంది కాబట్టి ఆ బాధలన్నీ నేను పుచ్చుకుని వాళ్ళు సంతోషపడేటట్టుగా చేసే అదృష్టం ఇమ్మని అడిగాడు. అడిగితే పొంగిపోయి పరమాత్మ ఉత్తర క్షణంలో ఆయన్ని మోక్షానికి పంపించేశాడు. మోక్షం అంటే సాయుధ్యం ఆయనలో కలుపుకున్నాడు. సాధారణంగా ఎలా పూర్తవ్వాలి ఆర్షవాంగ్మయంలో ఆ కథ? ప్రహ్లాదుణ్ణి కూడా నాకు మోక్షం ఇమ్మని అడిగితే ఇవ్వలేదు. నువ్వు పెళ్లి చేసుకో, కొంతకాలం రాజ్యం చెయ్యి తర్వాత అన్నాడు. ధ్రువుడికి ఇవ్వలేదు. నువ్వు కొంతకాలం రాజ్యం చెయ్యి, పెళ్లి చేసుకో తర్వాత అన్నాడు. తర్వాత నా లోకానికి వస్తావు అన్నాడు. బలిచక్రవర్తికి ఇవ్వలేదు. ఒక్క రంతిదేవుడి విషయంలో వెంటనే మోక్షం ఇచ్చేశాడు. నువ్వు కొంతకాలం రాజ్యం చేయి, నువ్వు కొంతకాలం పిల్లలతో సంతోషంగా ఉండి అనలేదు. ఎందుకో తెలుసా? శాస్త్రమెరిగి చేసిన దానము వలన ఉత్తర క్షణంలో నీకు మోక్ష సిద్ధి కలిగిపోతోంది. ఇక మధ్యలో ఏది పెట్టినా ఆ కథకి ఆ బిగింపు రాదు. ఆ సందేశం ఇవ్వలేదు ఇంకా లోకానికి. వ్యాసుడు తీసేశాడు. తీసేసి అధిగమించి మోక్షాన్ని తీసుకొచ్చి చూపించేశారు అక్కడ. అందుకని ఇక రాజ్యం చెయ్యమని కానీ, పట్టాభిషేకం కానీ, అతే ఏదో యజ్ఞం చేశాడని కానీ ఇంకేం లేవు. అన్నీ తీసి మోక్షమే ఇచ్చేశారంతే అక్కడ. అంటే రంతిదేవోపాఖ్యానాన్ని భాగవతంలో చాలా చిన్న ఉపాఖ్యానం అది. కానీ అంత చిన్నది వ్యాసుడు ఎప్పుడైనా ఇచ్చారు అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని గుర్తు. ఎందుకో తెలుసా? డాక్టర్ గారు ఎన్ని ట్యాబ్లెట్లు రాసినా పర్వాలేదు, గుండె విషయంలో జాగ్రత్త తీసుకోవలసిన ట్యాబ్లెట్ రాశారు అనుకోండి, మీరేదో ఆరోగ్యం విషయంలో పథ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అని గుర్తు కాదు. గుండె ప్రధానమైన అవయవం కదా. అలా దానం విషయం ఒక్క దాంట్లో నీకు సరి అయిన అవగాహన కలిగి పరమ ప్రేమతో నువ్వు అలా నిలబడగలిగిన నాడు దాని ఫలితం ఏమి అంటే మోక్షమే. అందుకని సర్వభూత దయాపుష్పం రంతిదేవోపాఖ్యానాన్ని వ్యాసుల వారు చిన్న ఆఖ్యానాన్ని నియమపాలనాన్ని అధిగమించి అలా ఇవ్వడానికి కారణం అదే. అంత గొప్ప ఆఖ్యానాన్ని ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు మనుష్యులకు ఒక చోట శంకర భగవత్పాదులు బృహదారణ్యకోపనిషత్తుకి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తూ ఆయన ఒక అద్భుతం, దాని పేరే బృహదారణ్యకోపనిషత్తు. బృహదారణ్యకోపనిషత్ అసలు అరణ్యం అంటేనే పెద్దది, బృహత్తు ఇంకా పెద్దది. ఆ ఉపనిషత్తు అంత పెద్దది. ఆ ఉపనిషత్తులో ఒక కథ. ఆ కథలో ఒక విచిత్రమైన విషయం. ఒకసారి దేవతలందరూ కలిసి ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. ప్రజాపతి అంటే బ్రహ్మ, కన్నవాడు ఆయన, అందరికీ తండ్రి. వెళ్ళి నాన్నగారు మాకేమైనా సందేశం ఉందా, ఓ మంచి మాట ఏమైనా చెప్తారా? ఆయన అన్నాడు దా. చాలా సంతోషం నాన్నగారు అండి, మంచి మాట చెప్పారు, పాటిస్తాం. ఏమర్థమైందిరా మీకు? నేను దా అంటే పాటిస్తామన్నారు, మీకు ఏమర్థమైంది అన్నాడు. అంటే నాన్నగారండి మాకు ఆకలి లేదు, దప్పిక లేదు, జర లేదు, వార్ధక్యం లేదు, కాబట్టి మేమేం చేస్తాం, ఎప్పుడూ భోగాలు అనుభవిస్తూ ఉంటాం, అమృతం దాయి. ఎప్పుడూ భోగాలు అనుభవించిన కారణం చేత మీరు ఇంద్రియ నిగ్రహాన్ని అలవరుచుకోకుండా పాడైపోతున్నారు. ప్రయత్నపూర్వకంగా స్వచ్ఛందంగా ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకోండి చెప్పడానికి, మనసుని నిగ్రహించుకోవడం అలవాటు చేసుకోండి అని చెప్పడానికి దా అని మీరు అన్నారు. అంటే దమమును పాటించండి అన్నారు. నిన్ననేగా మీతో దమము శమము గురించి చెప్పాను. కాబట్టి దమాన్ని పాటించండి అన్నారు. నాన్నగారు అలాగే చేస్తాం అని దేవతలు వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవతలు ఏదైనా చేశారు అంటే దానవులు అదే చేస్తారు. మీరు చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, అన్నయ్య పెద్దవాడు, చెల్లి చిన్నది. ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళు పిలిచి పెద్దయ్యాక నువ్వేమవుతావురా అన్నారు అనుకోండి అన్నయ్యని, నేను కలెక్టర్ని అవుతానంటాడు. చెల్లిని అడిగారు అనుకోండి, నువ్వేమవుతావమ్మా అన్నారు అనుకోండి, అది ఇంకా సొంత బుద్ధి పెట్టదు. అది ఎప్పుడు అన్నయ్య ఏమన్నాడో చూస్తుంది. అన్నయ్య ఏమన్నాడో అదే, నేను కలెక్టర్ అవుతాను, అంతేకాని అది ఇంకోటి చెప్పదు. అన్నయ్య ఏమంటే అది అంటుంది అంతే. అది ఎందుకంటే చిన్నపిల్లల యొక్క తత్వం అలా. దానవులకి ఏమిటంటే దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు, మనం వెళ్ళొద్దు, వాళ్ళు అడిగిన మనం అడగలేమిటి, మనము అడగాలి ఏదో ఒకటి గౌరవంగా. అందుకని వాళ్ళు పోటీగా వెళ్ళారు. మరి అందరికీ తండ్రి ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఏమిరా ఇలా వచ్చారు అన్నాడు బ్రహ్మగారు. నాన్నగారని మాకేమైనా సందేశం ఇవ్వండి. ఇవ్వడం మీరు సందేశం అడుగుతున్నారని మనసులో అనుకుని దా అన్నాడు. నాన్నగారిని అర్థమైందండి, మేము జాగ్రత్తగా ఉంటాం, మాకు అర్థమైంది, మేము వెడుతున్నాం అన్నారు. ఏమిటి అర్థమైందిరా మీకు? దా అంటే దయతో ఉండండి అని చెప్పారు నాన్నగారండి. ఎందుకంటే మేము అస్తమానం అందరినీ క్రౌర్యంతో బాధ పెడుతూ ఉంటాం, కాబట్టి దయతో ఉండమని చెప్పారు. అలాగే నాన్నగారండి, దయతో ఉంటాను. వాళ్ళు వెళ్ళిపోయారు.
వీళ్ళిద్దరూ పెడితే మూడో వాళ్ళు ఊరుకుంటారంటే మనుష్య జాతి వెళ్ళింది. మళ్ళీ బ్రహ్మగారి దగ్గర నించుంది. ఏమిరా మీరు వచ్చారు? అయ్యా మాకు సందేశం దా. తప్పకుండా అలాగే పాటిస్తాం. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏమిటి అర్థమైందిరో మీకు దా అంటే? ముగ్గురికి దాయే అంటే దత్త. ఒరే మీరు మాత్రం మనుష్య జాతిలో ఉన్న వాళ్ళు ఒక్కటే నేర్చుకోండి, దాచుకున్నది మీది కాదు, ఇచ్చుకున్నది మీది. లోకంలో మనుష్య జాతికి ఒక లక్షణం ఉంటుంది, ఇదంతా నాకే ఉండిపోవాలని. నాకే ఉండిపోవాలంటే మార్గం ఏమిటంటే దానం ఒక్కటే. ఎందుచేత? నువ్వు దానం చేస్తే పుణ్యంగా నీ ఖాతాలో ఉంటుంది, నువ్వు దానం చేయకపోతే ఇక్కడ ఉన్నది కొడుకుచ్చుకుంటాడు, నీ వెంట ఏమీ రాదు. కాబట్టి ఒరే దత్త మీరు ఏదైనా చేస్తారు, కానీ ప్రవచనం చేయమంటే చేస్తాడు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకోటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. ఇంకోటికి పెట్టమంటే మాత్రం చేయరాదు, ఏమి ఒక్కటివ్వడం. కాబట్టి ఒరే మీ దగ్గరున్న పెద్ద దుర్గుణం ఏమిటంటే మనుష్య జాతికి మీరు ఏమీ ఇవ్వరు. లోకంలో ఏ జీవి కూడా తన తర్వాత అని దాచదు. మీరే కొడుకులకి మనవలకి మునిమనవలకి దాచేస్తుంటారు. కాబట్టి ఒరే పెట్టడం నేర్చుకోండి. అలాగే నాన్నగారండి, తప్పకుండా మేము దానం నేర్చుకుంటాం అని మనుష్య జాతి వచ్చేశారు. శంకరాచార్యులు వారు అన్నారు, బ్రహ్మగారు ఇచ్చిన సందేశం ఈ 3 జాతులలో ఎవరిది వారికి అన్వయం అవుతుంది, దేవతలకి దానవులకి. ఒక్క మనుష్య జాతికి మాత్రం 3 అన్వయం అవుతాయి, ఒక్కటే కాదు అన్నారు. అది వారి చమత్కారం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.